Yes, a very good evening, friends. Welcome to Under 24/7 official Telugu channel ki swagatam suswagatam. So, welcome to daily Hindu newspaper analysis. ట్యూస్డే జూలై 5th మనకి ఏవైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అలాగే అపాయింట్మెంట్స్, స్పోర్ట్స్, పొలిటికల్ న్యూసెస్, ఇంటర్నేషనల్ న్యూసెస్, రీజనల్ న్యూసెస్, నేషనల్ న్యూసెస్ అన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ముందుగా ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ఈ 4 ఆర్టికల్స్ చూడండి ఫ్రెండ్స్. ఈ 4 అంటే పేజెస్లో ఫస్ట్ పేజీలో మనకి ఈ 4 హెడ్లైన్స్ అనేవి ఇంపార్టెంట్. మనకి ఒకటి స్పోర్ట్స్ నుంచి, 2 స్పోర్ట్స్ నుంచి వస్తాయి, 2 ఒక టైప్ ఆఫ్ పొలిటికల్ నుంచి వస్తాయి. ఓకే, సో ఇక్కడ మనకి పొలిటికల్ ఒక క్రిటిక్స్, పొలిటికల్ సంబంధించిన ఒక క్రిటిక్స్ అనేవి మనకి అంత ఇంపార్టెంట్ కాదు, కానీ స్పోర్ట్స్ నుంచి మనకు కొన్ని ఇంపార్టెంట్ మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఎస్. అలాగే ఇక్కడ పంజాబ్ క్యాబినెట్లో భగవంత్ మాన్ మనకి 5 మోర్ మినిస్టర్స్ని యాడ్ చేశారు. సో దాని గురించి తెలుసుకుందాం. అలాగే రేణుకా ఓపెనర్ హెల్ప్స్ ఇండియా సీల్స్ ఓడిఐ అగెనిస్ట్ శ్రీలంక. సో ఎస్, మనకి శ్రీలంక మీదుగా మనం గెలిచినట్టు మనం చూస్తున్నాం ఇక్కడ. ఎస్, ఇక్కడ ముఖ్యంగా సో ఈ యొక్క ఎడిటోరియల్స్ అనేది మనం ఒక టైప్ ఆఫ్ ఆర్టికల్స్ రూపంలో చదువుదాం. సో ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. ఎస్, 1 సెకండ్. ఎస్, సో ఈరోజు మనకి ఆర్టికల్స్ చూద్దాం. సో 5th జూలై 2022. ముందుగా వెళ్ళే ముందు 17% ఆఫర్ కోసం Y265 కోడ్ యూజ్ చేయండి. మీకు ఏపీపీఎస్సి అలాగే టీఎస్పీఎస్సి ఎటువంటి కోర్సెస్ అయినా, సెంట్రల్ ఎగ్జామ్స్, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఎటువంటి కోర్సెస్ అయినా మీకు Y265 కోడ్ యూజ్ చేస్తే మీకు 17+5% అడిషనల్ ఆఫర్ వస్తుంది. ఓకే, ఎస్. ఫస్ట్ ఆర్టికల్ ఈరోజు, ద నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా NMCG erected Namami Gange Amrit Vatika at Kalinidhi Kunj Ghat on river Yamuna in New Delhi with the planting of 75 trees as a part of Azadi Ka Amrit Mahotsav. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా 75 చెట్లను నాటడంలో న్యూఢిల్లీలోని యమునా నదిపై కాలింది కుంజ్ ఘాట్ వద్ద నమామి గంగే అమృత్ వాటికను నిర్మించింది. సో ఇది వాట్ ఈస్ ద న్యూస్ ఒకసారి చూస్తే, సో ఫ్రెండ్స్ ఇటువంటి ఒక నమామి గంగే ప్రాజెక్ట్ గురించి మనకు తెలుసు. వన్ ఆఫ్ ది ఓవర్ రీచింగ్ అంటే ఆర్గనైజేషన్, ఇది ఒక ఆర్గనైజేషన్ అనేది మనకి అన్ని విధాలుగా మనకి చేరువవుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా యమునా నది యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, యమునా నది అనేది వన్ ఆఫ్ ది మెయిన్ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా రివర్. గంగా యొక్క ఏ టైప్ ఆఫ్ ట్రిబ్యూటరీ అంటే మనకి ఇది రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ. ఈ రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీకి మళ్ళీ యమునాకి చంబల్, అలాగే బేత్వా, అలాగే కేన్ అనే నదులు ఉంటాయి. సో అలాగే యమునా గంగా కలిసే చోట ఎక్కడ అంటే అలహాబాద్, ప్రయాగ్రాజ్ అంటాం. సో వన్ ఆఫ్ ది యమునా మీద ఉండే సిటీస్ ఇక్కడ తెలుసుకోవాలి. ఢిల్లీ, అలాగే మథుర, అలాగే ఆగ్రా లాంటి ఒక హైలీ ఇండస్ట్రియల్ ఏరియాస్ అనేవి ఈ యొక్క యమునా నది మీద ఉండడం వల్ల వెరీ వెరీ పొల్యూటెడ్, కాలుష్యమైన నీటిని ఇక్కడ సరఫరా చేస్తుంది ఫ్రెండ్స్. ఇది అంటే గంగా నది చాలా క్లీన్గా ఉంటుంది రివర్. ఫస్ట్ ఉత్తరాఖండ్ అంతా కూడా క్లీనెస్ట్ రివర్ ఇది. ఎప్పుడైతే గంగా యమునాతో కలుస్తుందో, గంగా అక్కడి నుంచి ట్రావెల్ అవుతూ వారణాసి తర్వాత బీహార్, పాట్నా వైపుగా ప్రయాణించినప్పుడు మొత్తం పొల్యూట్ అయి వస్తుంది. సో ఇప్పుడు కూడా గంగా రివర్ అనేది పొల్యూటెడ్ రివర్ ఎందుకు అంటామంటే బికాజ్ ఆఫ్ యమునా రివర్. సో యమునా రివర్ వల్లే మనకి గంగా రివర్ పొల్యూట్ అవుతుంది. సో దానికోసం ఇక్కడ నమామి గంగే అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అంటది. ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మనకి 2014లో, ఓకే గుర్తుందా ఫ్రెండ్స్, ఇది 2014లో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చిన వెంటనే ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేశారు విత్ 20,000 crores అంటే క్లీన్ గంగా. ఓకే, అంటే ఫోకస్ చేయడం ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ట్రిబ్యూటరీస్, ముఖ్యంగా యమునా యొక్క ట్రిబ్యూటరీస్ని, యమునా నదిని క్లీన్గా ఉంచడం. ఓకే, సో ఎటువంటి పొల్యూటెడ్ లేని ఒక టైప్ ఆఫ్ సిటీగా, ఒక రివర్గా మార్చడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఎవ్రీ మంత్ ఫ్రెండ్స్, ఎవ్రీ మంత్ ఫోర్త్ సాటర్డే చెకప్స్ చేస్తారు. ఓకే, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఆర్గనైజ్ చేస్తుంది ఒక క్లీనప్ క్యాంపెయిన్ని అలాంగ్ ది రివర్ యమునా ఇన్ ఢిల్లీ. ఓకే, సో అది మీకు తెలియాలి. సో దానికి అనుగుణంగా ఇక్కడ 75 ట్రీస్ నాటారు మనకి ఈ యొక్క NMCG దగ్గర. ఓకే, నెక్స్ట్ వన్, యూనియన్ హోమ్ మినిస్ట్రీ హ్యాస్ అమెండెడ్ ది FCRA అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్
గివింగ్ సర్టెన్ రిలాక్సేషన్స్ సచ్ యాజ్ అలౌవింగ్ రిలేటివ్స్ టు సెండ్ మోర్ మనీ టు ఇండియా ఫ్రీలీ. సో కేంద్ర హోంమంత్రి శాఖ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరించి బంధువులు భారత్కు ఎక్కువ డబ్బును స్వేచ్ఛగా పంపడానికి అనుమతించడం వంటి కొన్ని సడలింపులు ఇచ్చింది. యాక్చువల్గా డీరెగ్యులేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సడలింపు అంటే సరళించడం. సో ఇక్కడ మనకి యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఎవరు అమెండ్ చేస్తారో అదొక క్వశ్చన్ అడుగుతారు మనకి. ఎఫ్సిఆర్ఏ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఫారెన్ కాంట్రిబ్యూషనరీ రెగ్యులేటరీ యాక్ట్. ఎవరు సవరించవచ్చు, ఎవరు అమెండ్ చేయొచ్చు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్. అది కూడా ఒక బిట్ రూపంలో రావచ్చు మీకు. ఓకే, సో ఇక్కడ కొన్ని రిలాక్సేషన్స్ అనేది ఇచ్చింది. టు సెండ్ మోర్ మనీ టు ఇండియా అంటే విదేశాల నుంచి ఇండియాకి పంపిస్తున్నప్పుడు మోర్ మనీ ఇవ్వచ్చు యాక్చువల్గా. అంటే ఇప్పుడు నవ్వు రిలేట్స్ మనకి 10 lakh రూపీస్ ఎట్ ఏ టైం మనకి పంపించవచ్చు ఫ్రెండ్స్. ఫారెన్ కంట్రీస్ నుంచి ఫారెన్ కంట్రీ నుంచి వాళ్ళ యొక్క రిలేటివ్స్కి 10 lakh వరకు పంపించవచ్చు వితౌట్ ఇన్ఫార్మింగ్ ద గవర్నమెంట్. అది కూడా ఇంపార్టెంట్. గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేయక్కర్లేకుండా 10 లక్షలు ఒకేసారి పంపించవచ్చు. సో అమౌంట్ ఎక్సీడ్ అయితే 3 months ఇన్ఫార్మ్ చేయాలి. అంటే 3 months ముందుగానే ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, సో ఒకప్పుడు 30 days ఎర్లియర్ ఉండేది. ఓకే, నౌ హ్యావ్ 3 months టు ఇన్ఫార్మ్ అంటే కొన్ని సడలింపులు అనేది చేసింది ఫ్రెండ్స్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎఫ్సిఆర్ఏని సడలించేది ఏ ఒక మినిస్ట్రీ అనేది అడుగుతాడు మనకి. ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్. ఓకే, ఎఫ్సిఆర్ఏ అనేది ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్. అలాగే ఏ గ్రాండ్ హ్యాకథాన్ దట్ ది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ONDC is organizing in collaboration with NABARD, National Bank for Agriculture and Rural Development, has essentially begun according to Union Ministry Piyush Goyal. సో నాబార్డ్ సహకారంతో ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ONDC నిర్వహిస్తున్న 3 రోజుల గ్రాండ్ హ్యాకథాన్ తప్పనిసరిగా ప్రారంభం అయిందని కేంద్ర మంత్రితో పీయూష్ గోయల్ తెలిపారు. సో ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క గ్రాండ్ హ్యాకథాన్ అనేది 3 days నిర్వహించబోతుంది. దట్ ONDC ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ ఇన్ కొలాబరేషన్ విత్ నాబార్డ్. సో ఇది ఒక ఫిజికల్ ఎలిమెంట్ ఫ్రెండ్స్. ఇది మనకి వన్ ఆఫ్ ది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎక్కడుంది? ముంబైలో. ఓకే, సో ఎక్కడ జరగబోతుందంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో జరగబోతుంది. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఏషియా. 1875లో దీన్ని ఏర్పాటు చేశారు. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క హ్యాకథాన్ అనేది ఏంటి అంటే టు అవేర్ సమ్ డిజిటల్ కామర్స్ మీద షేర్స్ బాండ్స్ మీద ఒక అవేర్నెస్ తెలియజేయడానికి ఈ యొక్క చిన్న ప్రయత్నం. సో ఇక్కడ పీయూష్ గోయల్ దీన్ని నిర్వహిస్తున్నారు. ఓకే, ఎస్, వన్ ఆఫ్ ది అసిస్టెన్స్ ఇస్తున్నారు. అలాగే ఇది ఇంపార్టెంట్ మనకి. 12th మీటింగ్ ఆఫ్ బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అండ్ హై రిప్రజెంటేటివ్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ వాజ్ హెల్డ్ విర్చువల్లీ. జాతీయ భద్రతపై బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారులు మరియు ఉన్నత ప్రతినిధులు 12వ సమావేశం వాస్తవంగా జరిగింది ఇది. సో బ్రిక్స్ ఇక్కడ ముఖ్యంగా 12th మీటింగ్ ఆఫ్ బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ అండ్ హై రిప్రజెంటేటివ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ విర్చువల్గా హెల్డ్ అయిన ఫ్రెండ్స్. ఇందులో మనకి ఎవరు పార్టిసిపేట్ చేశారు అంటే మనకి వన్ ఆఫ్ ది మెంబర్ ఆఫ్ పొలిటికల్ బ్యూరో ఆఫ్ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ. అంటే ఎవరు చైర్ చేశారు, ఎవరు మనకి చైర్మన్గా వ్యవహరించారంటే చైనా. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, రష్యా, ఇండియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్లో అటెండ్ అవ్వడం జరిగింది. సో 2020 చైనా మనకి బ్రిక్స్ గ్రూపింగ్కి చైర్మన్గా వ్యవహరించింది, తెలిసిందే. ఓకే, సో ఈ యొక్క బ్రిక్స్ మీటింగ్లో ముఖ్యంగా మనకి తెలిసింది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అలాగే రష్యా ఉక్రెయిన్ ఇష్యూ మీద ఫోకస్ చేయడం ఎక్కువగా జరిగింది ఫ్రెండ్స్. ఓకే, అలాగే a total of 21 United States partner nation ships including 1 submarine from 14 countries are docked at a joint base Pearl Harbor, Hickam. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ బిట్. ఈ యొక్క ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ ఫర్ ద రిమ్ ఆఫ్ పెసిఫిక్ 2022 అంటే రిమ్ ప్యాక్ అంటాం. రిమ్ ప్యాక్ 2022. రిమ్ ప్యాక్ అంటే ఏంటి? వన్ ఆఫ్ ది రిమ్ ఆఫ్ పెసిఫిక్ 2022 exercise that kicks off in Hawaii and the theme is capable adaptive partners. So very important. So ఇక్కడ రింపాక్ 2022 begins in ఎక్కడ అంటారు మనకి. రింపాక్ 2022 ఎక్కడ జరుగుతుంది అంటే హవాయి ఐలాండ్స్.
విత్ ఎన్ని దేశాల షిప్స్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి అంటే 21 పార్ట్నర్ నేషన్ షిప్స్ పార్టిసిపేట్ చేయబోతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ ముఖ్యంగా టోటల్ ఆఫ్ 21 యునైటెడ్ స్టేట్స్ పార్ట్నర్ నేషనల్ షిప్స్ మనకి ఇంక్లూడింగ్ 1 సబ్మెరైన్, అలాగే ఫ్రమ్ 14 కంట్రీస్. సో ఇక్కడ మనకి డాక్ అవబోతున్నాయి. జాయింట్ బేస్ పర్ల్ హార్బర్ హిక్కమ్ అట్ ద రింపాక్ట్ 2020 ఎక్సైజ్ దట్ కిక్స్ ఆఫ్ ఇన్ హవాలి. థీమ్ ఏంటి అడుగుతాడు, క్యాపబుల్ అడాప్టివ్ పార్ట్నర్స్. ఓకే, సో అలాగే లార్జెస్ట్ కంటైన్మెంట్ మనకి రిపబ్లిక్ ఆఫ్ కొరియా నుంచి ఒక షిప్ అయితే వస్తుంది, పార్టిసిపేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ హవాయి అనగానే $, అలాగే హొనులులు. సో క్యాపిటల్ ఏది, హొనులులు. ఓకే, ఎస్. అలాగే మనకి ఇండియా వైజ్గా చూస్తే మనకు ఒక న్యూస్ వెరీ ఇంపార్టెంట్. NTPC లిమిటెడ్ హ్యాస్ declared the commercial operation date COD of the last part capacity of 20 megawatt out of 100 megawatt Ramagundam floating solar PV project in Telangana. సో NTPC లిమిటెడ్ మనకి డిక్లేర్ చేసింది ఒక కమర్షియల్ ఆపరేషన్ డేట్, COD అంటాం దాన్ని. సో ఇక్కడ రామగుండం ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ అనేది ఇండియా యొక్క లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ మనకి NTPC నిర్వహిస్తుంది ఫ్రెండ్స్. అంటే మార్చ్ 2022 కల్లా ఇది మనకి 42.5 మెగావాట్స్ ఆఫ్ ఉత్పత్తి చేస్తుంది. 42.5 మెగావాట్స్ ఆఫ్ పవర్ జనరేషన్ కెపాసిటీ మనకి అందించింది. సో ఇక్కడ రామగుండం ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్. సో ఇది దగ్గర 350 ఏకర్స్లో స్ప్రెడ్ అయింది ఫ్రెండ్స్. 350 ఏకర్స్లో స్ప్రెడ్ అయింది ఈ యొక్క లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్. సో అలాగే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు దీనికంటే 423 crores. ఓకే, సో అలాగే ముఖ్యంగా దగ్గర ఎన్ని సోలార్ మాడ్యూల్స్ మనకి ఏర్పాటు చేశారంటే 11,200 మాడ్యూల్స్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ని మనకి యూజ్ చేశారు. సో ఇందులో ఓకే, సో తెలంగాణ రామగుండం ప్రాజెక్ట్ అనేది వన్ ఆఫ్ దిస్. ఎస్, అలాగే అడిషనల్ ఇన్ఫర్మేషన్ తెలుసు కదా NTPC గురించి. 1975 NTPC అనగానే 1975 గుర్తురావాలి మీకు, ఎస్టాబ్లిష్మెంట్ డేట్. సో హూ ఇస్ ద MD అండి, గుర్దీప్ సింగ్. హూ ఇస్ ద MD అండ్ చైర్మన్, గుర్దీప్ సింగ్. అలాగే హెడ్ క్వార్టర్స్ మనకి న్యూఢిల్లీ. అలాగే మనకి వన్ ఆఫ్ ది స్టాచ్యుటరీ కార్పొరేషన్ ఫ్రెండ్స్, ఇది కంపెనీస్ యాక్ట్ 1956 ద్వారా ఏర్పడింది NTPC. NTPC అనేది ఒక స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద వస్తుంది. NTPC అనేది ఏ మినిస్ట్రీ కింద వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్. సో కంపల్సరీ ఇలాంటి బిట్స్ అడుగుతారు ఫ్రెండ్స్. NTPC ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఇది ఒక స్టాచ్యుటరీ రికగ్నైజేషన్, ఒక చట్టబద్ధమైన సంస్థ ఇది. ఓకే, అలాగే తెలంగాణ అనగా చంద్రశేఖరరావు, తమిళ సాయి సౌందరరాజన్, హైదరాబాద్ క్యాపిటల్ తెలుసు మనకి. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ మనకి ఎడెల్ విసిస్ జనరల్ ఇన్సూరెన్స్ EGI హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఫోకస్డ్ NBFC అవాన్స్ ఫైనాన్షియల్ సర్వీస్ టు ప్రొవైడ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ టు ఇండియా స్టూడెంట్స్ గోయింగ్ అబ్రాడ్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. సో ముఖ్యంగా అంటే EGI ప్లాన్స్ టు ఆఫర్ కంప్లీట్ కవరేజ్ అగెన్స్ట్ మెడికల్ అవ్వచ్చు, స్టే అవ్వచ్చు, ట్రావెల్ ఇన్కన్వీనియన్స్ అవ్వచ్చు. ఓకే, సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయబోతుంది EGISS. దగ్గర మనకి ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ టు టచ్ 18 lakhs by 2024. సో టార్గెట్ పెట్టుకుంది ఇది. సో ఒక టైప్ ఆఫ్ EGI అనగానే మనకి ముంబై మహారాష్ట్ర అండి. సో వేర్ ఈజ్ అడ్వెల్సెస్ జనరల్ ఇన్సూరెన్స్, ముంబై మహారాష్ట్ర. ఇది కూడా న్యూస్లో ఉంది మనకి, గుర్తుపెట్టుకోండి, ముంబై మహారాష్ట్ర. అలాగే సనాయ్ ఘోష్ మనకి MD. అలాగే వెరీ ఇంపార్టెంట్ ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి. ఓకే, ఎప్పుడైతే ఎగ్జామ్లో మనకి పడ్డాయో, అదే మనకి న్యూస్లో ఎప్పుడైతే మనకి ఒక ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్ అనిపించిందో, ఆర్టికల్ ద్వారా మనం స్టాటిక్స్ అనేవి ఇన్ఫర్మేషన్గా తెలుసుకోవాలి. ఎస్, అలాగే RBI రీసెంట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ RBI స్టేటెడ్ దట్ ఇండియా విట్నెస్డ్ ఏ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ CAD అంటాం, CAD ఆఫ్ 1.2% ఆఫ్ GDP ఇన్ 21-22 against a surplus of 0.9% in financial year 2021 due to a wider trade deficit అంటున్నాడు. చూడండి, విస్తృత వాణిజ్య లోటు కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 0.9% మిగులుకు వ్యతిరేకంగా 2021-2022లో భారతదేశం GDPలో 1.2% కరెంట్ ఖాతా లోటును చూసిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అంటే ఇక్కడ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్
బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మీకు 2 అకౌంట్స్ ఉంటాయి. ఒకటి కరెంట్ అకౌంట్, ఇంకోటి క్యాపిటల్ అకౌంట్. సో కరెంట్ అకౌంట్లోకి ఏమొస్తాయి, ఇక్కడ మీకు 4 ఐటమ్స్ వస్తాయి. కరెంట్ అకౌంట్లో మీకు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, సర్వీసెస్, అలాగే మీకు ప్రైమరీ ఇన్కమ్, సెకండరీ ఇన్కమ్. సో ఇక్కడ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్లో ఎప్పుడు కూడా మనం ఎక్స్పోర్ట్స్ అనేవి తక్కువ వెన్ కంపేర్ టు ఇంపోర్ట్స్. మనం ఎప్పుడు కూడా ఇంపోర్టబుల్ డిపెండెంట్ కదా. అలాగే సర్వీసెస్లో కూడా మనం ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉంటాం యాక్చువల్గా. సో అంటే ఇందులో నెగిటివ్లో ఉంటాం మనం. ఏది ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్లో మనం ఎప్పుడు పేమెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు రిసిప్ట్స్. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు 100 రూపాయలు వచ్చినప్పుడు, ఇంపోర్ట్ చేసినప్పుడు మనం 200 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అంటే వీఆర్ మోర్ డిపెండబుల్ అని ఇంపోర్ట్స్, నాట్ ఎక్స్పోర్ట్స్. అంటే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నప్పుడు మనకు డబ్బులు తక్కువ వస్తున్నాయి, కానీ మనం పేమెంట్స్ ఎక్కువ చేస్తున్నాం. అలాగే సర్వీసెస్లో మనం ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉంటాం. అలాగే ప్రైమరీ ఇన్కమ్ అనేది ఎఫ్డిఎస్, ఎఫ్పిఐస్ యొక్క ఇన్కమ్. ఎఫ్డిఎస్, ఎఫ్పిఎస్ మీద వచ్చే ఇన్కమ్ని ప్రైమరీ ఇన్కమ్ అంటాం. సెకండరీ ఇన్కమ్ వచ్చేసి రెమిటెన్సెస్. ఎప్పుడు కూడా మనం పాజిటివ్లో ఉంటాం, ఇది ఓకే, లాభాల్లోనే ఉంటాం. సో ఇక్కడ కరెంట్ అకౌంట్స్ అంటే ఇక్కడ ఏదైతే ఈ 4గిట్లో మనకి ఒక రిసిప్ట్స్ అన్నిటితో పోల్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ రిసిప్ట్స్ గ్రేటర్ దాన్ పేమెంట్స్ అయినప్పుడు దాన్ని కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అంటాం. ఎప్పుడైతే రిసిప్ట్స్ అనేది తక్కువ, పేమెంట్స్ ఎక్కువ అన్నప్పుడు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటాం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అంటే ఈ 4గిట్లో మనకు వచ్చింది 100 రూపాయలు అనుకోండి, మనకి పోయేది 200 రూపాయలు అనుకోండి, మైనస్ 100 రూపాయలు నష్టం కదా. సో మైనస్ 100 రూపీస్ లాస్ అన్నట్టు. ఓకే, అంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నట్టు. సో ఇలాగ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది మనకి ఆర్బీఐ స్టేట్ చేసింది. ఇండియా విట్నెస్డ్ ఏ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ 1.2% ఆఫ్ జీడిపి ఇన్ 2021-22 అగైన్స్ సర్ప్లస్ ఆఫ్. అంటే 2020-21లో 0.9 ఉండేది, ఇప్పుడు అది 2021-22లో 1.2%కి వెళ్ళిపోయింది. అంటే ఎక్కువ అవుతుంది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది. అంటే దాని అర్థం ఏంటంటే వీ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్ టు మోర్ ఎక్స్పోర్ట్స్. ఓకే, వీ హ్యావ్ టు స్టాప్ ద ఇంపోర్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఇంపోర్ట్స్. అందుకనే మేడ్ ఇన్ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ మనకు వచ్చాయి. మేడ్ ఇన్ ఇండియా లాంటి ప్రోగ్రామ్స్ ఎందుకంటే టు ఎంకరేజ్ ద డొమెస్టికైజేషన్ ప్రొడక్ట్స్. ఓకే, సో అలాగా మన కంట్రీలోకి ఎక్కువ పెట్టుబడులు రావాలి. సో ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ ప్రికాషనర్స్ వీ హ్యావ్ టు టేక్. ఓకే, ఆర్బీఐ ఒక ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా. అలాగే ద పేపర్ టైటిల్డ్ క్యాపిటల్ ఫ్లోస్ ఎట్ రిస్క్, ఇండియాస్ ఎక్స్పీరియన్స్ was written by RBI Deputy Governor Michael Patra, Harendra Behera and Silu Muduli and released the RBI Bulletin. సో ఇదొక టైప్ ఆఫ్ మనకి టైటిల్ మనకి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఎస్, ఆర్బీఐ తెలుసు కదా, మహారాష్ట్ర, ముంబై, 1935 April 1 శక్తికాంత్ దాస్. అలాగే డిప్యూటీ గవర్నర్స్ ఎవరు ఫ్రెండ్స్? హూ ఇస్ ద డిప్యూటీ గవర్నర్స్? ముఖేష్ కుమార్ జైన్, ఎం రాజేశ్వరరావు, మిచెల్ పాత్ర, టి రవిశంకర్. ఓకే, మహేష్ కుమార్ జైన్, రాజేశ్వరరావు, మిచెల్ పాత్ర, రవిశంకర్. అలాగే ఇక్కడ వన్ ఆఫ్ ది పేపర్, ఒక పేపర్ ఇక్కడ టైటిల్ ఏంటంటే క్యాపిటల్ ఫ్లో ఎట్ రిస్క్, ఇండియా ఎక్స్పీరియన్స్ అనేది రాసింది ఎవరండి? ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మిచెల్ పాత్ర, ఓకే, హరీంద్ర బెహరా, అలాగే సులు మురళి. సో ఇది రిలీజ్ చేసింది ఒక ఆర్బీఐ బులెటిన్లో. ఈ యొక్క పేపర్లో మనకి 5% ఛాన్స్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ అనేవి అవుట్ఫ్లో ఇండియా నుంచి వెళ్ళిపోతున్నాయి. ఇండియా నుంచి అవుట్ఫ్లో అంటున్నాడు ఇక్కడ, క్యాపిటల్ అవుట్ఫ్లో. ఓకే, ఇన్ఫ్లో అనేది వేరు, అవుట్ఫ్లో వేరు ఫ్రెండ్స్. అంటే క్యాపిటల్ ఫ్లో వేరు, క్యాపిటల్ ఫ్లైట్ వేరు. సో క్యాపిటల్ ఫ్లైట్ అంటే ఏంటి? ఇక్కడ మన దేశం నుంచి అవతల దేశాలకి డాలర్స్ వెళ్ళిపోవడం. క్యాపిటల్ ఫ్లో అనేది మన దేశంలోకి క్యాపిటల్స్ అనేవి రావడం. ఓకే, మన దేశంలోకి ఎగురుకుంటూ మన దేశంలోకి క్యాపిటల్స్ రావడం. కానీ క్యాపిటల్ ఫ్లైట్ అవుతుంది ఇప్పుడు, అంటే మన దేశంలోంచి డబ్బు, మన దేశంలోంచి డాలర్స్ ఎగిరిపోతున్నాయి. ఇది ఒక బులెటిన్లో ఇవ్వడం జరిగింది. 5% ఛాన్స్ ఆఫ్ పోర్ట్ఫోలియో అవుట్ఫోర్స్ ఫ్రమ్ ఇండియా. ఇది మనకి ఒక టైప్ ఆఫ్ దగ్గర $100.6 బిలియన్ అనేది కోవిడ్-19 రూపంలో వెళ్ళిపోతున్నాయని చెప్పి ఒక టైప్ ఆఫ్ ఆర్టికల్ పడింది ఫ్రెండ్స్. ఓకే, ఎస్, ఇది ఒక ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఒక టైప్ ఆఫ్ అవుట్ఫ్లో అంటే ఏంటి, ఇన్ఫ్లో అంటే ఏంటి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియా, ఒక యూఎస్ఏ. సో ఇండియాలోకి డాలర్స్ ఎలా వస్తాయండి? ఒకటి ఎఫ్డిఐస్, ఎఫ్పిఐస్ పెట్టుబడులు. యూఎస్ఏ వాడు మన కంట్రీలో పెట్టుకున్నప్పుడు, యూఎస్ఏ వాడు మన దేశంలోనే ఎందుకు షేర్స్ అండ్ బాండ్స్ కొనాలి? వాడి దాంట్లో కొనుక్కోవచ్చు కదంటే వాడి దాంట్లో ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఇస్తారు. ఎందుకంటే వాడు ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ. యూఎస్ఏ వాడు డెవలప్డ్ కంట్రీ ఆల్రెడీ. సో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంట్రీస్, దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ
ఇన్వెస్ట్మెంట్స్ దేర్. అందుకనే ఏదైతే డెవలపింగ్ కంట్రీ ఉంటుందో, ఏదైతే అభివృద్ధి చెందుతున్న దేశం ఉంటుందో ఆ దేశం అనేది అట్రాక్ట్ చేయాలి ఇన్వెస్టర్స్ బై గివింగ్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్. ఎప్పుడైతే హై ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాయో మన దేశంకి వచ్చి అందరూ కూడా పెట్టుబడులు పెడతారు ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎఫ్డిఎస్ అండ్ ఎఫ్పిఎస్. అలా మన డాలర్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కూడా మనకి డాలర్స్ వస్తాయి కదా. అలాగే మనకి రెమిటెన్సెస్ వస్తాయి కదా. రెమిటెన్సెస్ అంటే యూఎస్ఏలో మన ఇండియన్స్ ఉంటే ఆ ఇండియన్స్ మనకి డబ్బులు పంపిస్తున్నప్పుడు దాన్ని రెమిటెన్సెస్ అంటాం, దీన్ని సెకండరీ ఇన్కమ్ అంటాం. సో ఇలాగా ఒక టైప్ ఆఫ్ డాలర్స్ అనేవి మనకు వచ్చి కంటిన్యూస్గా పడుతుంటాయి. సో ఇలాగ కూడా డేంజరే. మార్కెట్లో డాలర్స్ ఎక్కువైనా డేంజరే. ఎందుకంటే ఒక డాలర్ ఈక్వల్ టు 40 రూపీస్కి వచ్చేస్తుంది. అప్పుడు వితిన్ 40 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, 1 రూపీకి కూడా వచ్చేస్తుంది ఒక డాలర్. సో ఇది మనకి చాలా డేంజర్. ఎందుకంటే ఇది జరగదు యాక్చువల్గా, బట్ 1 రూపీ ఈక్వల్ టు $1 వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తే గూడ్ని, మనం ఒక డాలర్ ఆఫ్ గూడ్ని మనం ఇతర దేశాలకి అమ్మినప్పుడు వాడు 1 రూపీ వేస్తాడు మనకి. సో అది వెరీ వెరీ డేంజరస్ టు ఎక్స్పోర్టర్స్. అలాగే ఇంపోర్టర్స్, మన దేశం ఏదైనా కొనుక్కుంటే మనం 1 రూపీ ఇవ్వాలి, కానీ ఏ కంట్రీ కూడా మన కంట్రీకి డంప్ చేయదు గూడ్స్. దాన్ని అప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ అంటాం. సో అప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ, డిప్రిషియేషన్ ఆఫ్ కరెన్సీ, ఇవన్నీ కూడా మనం ఈ యొక్క చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒక ఇంపార్టెంట్ ఒక పర్సన్ గురించి ఒక న్యూస్. ఇండియన్ ఆరిజిన్ మిస్టర్ టి రాజా కుమార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ద యాంటీ మనీ లాండరింగ్ వాచ్ డాగ్ ఫర్ 2 years అండి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది మనకి ఎక్కడుంది? లియాన్, ఫ్రాన్స్లో ఉంది. సో వెరీ ఇంపార్టెంట్. మనకి వన్ ఆఫ్ ది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఒక టెర్రరిస్ట్ కంట్రీస్కి ఒక టైప్ ఆఫ్ గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్లో పెడుతూ ఉంటుంది. ఇరాన్ సారీ, ఆఫ్ఘనిస్తాన్ కాదు, ఇరాన్, పాకిస్తాన్ లాంటి కంట్రీస్కి. సో పేరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ టి రాజా కుమార్ ఇప్పుడు అపాయింటెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, వన్ ఆఫ్ ది యాంటీ మనీ లాండరింగ్ వాచ్ డాగ్. ఇది ఎన్ని సంవత్సరాల కంటే 2 సంవత్సరాల కోసం. అంటే ఎఫెక్టివ్నెస్. సో వరల్డ్ వైడ్గా ఎటువంటి కరప్షన్ కాకుండా, ఎటువంటి మనీ లాండరింగ్ అవ్వకుండా, ఎటువంటి కౌంటర్ టెర్రరిస్ట్ ఫైనాన్షింగ్ మెజర్స్ జరగకుండా, ఎటువంటి ఇలాంటి ఒక ఇనిషియేటివ్స్ నుంచి ప్రొటెక్ట్ చేసేదే FATF. కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఏదైనా దేశం ఒక టెర్రరిస్టుల కోసం ఫండింగ్ చేస్తుందా లేదా, ఇలాంటివన్నీ కూడా. ఓకే. యాక్చువల్గా ప్రీవియస్గా మనకి జర్మనీ వ్యక్తి ఉండేవారు ఫ్రెండ్స్. సో అతని పేరు మనకి మార్కస్ ప్లేయర్ ప్లేస్లో మనకి ఎవరు వచ్చారు? ఎస్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇండియన్ ఆరిజిన్ టి రాజా కుమార్. యాక్చువల్గా టి రాజా కుమార్ అనగానే వన్ ఆఫ్ ది LLB చేశారు ఫ్రెండ్స్, డిగ్రీ పొందారు మనకి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లో. సో వన్ ఆఫ్ ది అసిస్టింగ్ సింగపూర్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి అసిస్ట్ చేస్తున్నారు 35 years నుంచి. ఓకే. సో అలాగే అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ హార్వర్డ్ యూనివర్సిటీ 2006లో డిగ్రీ పొందారు ఇతను. ఎస్. సో అలాగే FATF అనగానే మనకి ప్యారిస్, ఫ్రాన్స్. ఓకే. సో 1989 దీని యొక్క హెడ్ క్వార్టర్స్, దీని యొక్క FATF దీని యొక్క స్థాపించింది ఇప్పుడు 1988, ప్యారిస్, ఫ్రాన్స్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అలాగే దీని యొక్క మెంబర్ కంట్రీస్ ఎంత అంటే 39 కంట్రీస్. మెంబర్ కంట్రీస్ అన్ని 39 కంట్రీస్. అందులో ఇండియా ఇస్ ద వన్ ఆఫ్ ది కంట్రీ. FATF అనేది ఒక గ్లోబల్ వాచ్ డాగ్ అండి. మనీ లాండరింగ్ అవ్వకుండా, టెర్రర్ ఫండింగ్ అవ్వకుండా కంటిన్యూస్గా పర్యవేక్షిస్తుంది. కంటిన్యూస్గా ఇది కంట్రీస్కి ఏదైతే కంట్రీ టెర్రర్ ఫండింగ్ చేస్తుందో వాటికి ఒక టైప్ ఆఫ్ ట్యాక్స్ కూడా ఇస్తుంది. ఓకే. సో గ్రే లిస్ట్లో, బ్లాక్ లిస్ట్లో గట్టా పెడుతూ ఉంటుంది. ఓకే. ఎస్. నెక్స్ట్ వన్. సో అపాయింట్మెంట్ గుర్తుపెట్టుకోండి, టి రాజా కుమార్. అలాగే లీడర్ ఆఫ్ యషి అటెడ్ పార్టీ మిస్టర్ యార్ లాపిడ్. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్ ఇది. సో మిస్టర్ యార్ లాపిడ్ హ్యాస్ అఫీషియల్లీ బికమ్ ది 14th Prime Minister of Israel and he succeeded నఫ్తాలి బెనెట్. సో లీడర్ ఆఫ్ ఏ పార్టీ అని అడుగుతాడు? యష్ అటెడ్ పార్టీ. సో ఇక్కడ ఎన్నో ప్రైమ్ మినిస్టర్ అంటే 14th Prime Minister of Israel ఇప్పుడు ఎవరు? ఎస్, మిస్టర్ ఐర్ లాపిడ్. ఓకే. సో పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో నఫ్తాలి బెనెట్ ప్లేస్లో మనకి ఇతను వచ్చారు ఫ్రెండ్స్. ఎస్. సో యాక్చువల్గా వన్ ఆఫ్ ది ఆథర్ ఫ్రెండ్స్. లాపిడ్ అనగానే వన్ ఆఫ్ ది ఆథర్, యాక్చువల్గా వన్ ఆఫ్ ది టీవీ రిప్రజెంటేటర్, న్యూస్ యాంకర్ ఇతను. ఓకే. న్యూస్ యాంకర్గా పనిచేసి ప్రెసిడెంట్ అయిపోయారు. ఓకే. యాక్చువల్గా ఆల్టర్నేట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్కి పనిచేశారు యాక్చువల్గా. సో ఇజ్రాయెల్ అంటే జెరూసలేం, క్యాపిటల్ షెకెల్. ఓకే. ఇజ్రాయెల్కి.
ఎస్, అలాగే కొంత సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్ చూద్దాం మనం. వెరీ ఇంట్రెస్టింగ్. డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ క్యారీడ్ అవుట్ ద మేడ్ ఇన్ ఫ్లైట్ ఆఫ్ ద అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ ఫ్రమ్ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ చిత్రదుర్గ, కర్ణాటక. సో వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చిత్రదుర్గ, కర్ణాటక. సో డిఆర్డిఓ కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ నుండి అటానమస్ ఫ్లయింగ్ వింగ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ యొక్క తొలి విమానాన్ని విజయవంతంగా నిర్వహించింది. సో చూడండి, ప్లేన్ ఫిగర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇది వన్ ఆఫ్ ది అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ ఫ్రెండ్స్, అంటే మనిషి లేకుండా వెహికల్, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ డిజైన్ చేసింది మనకి వన్ ఆఫ్ ది ఏడిఈ అంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. ఇది ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. వన్ ఆఫ్ ది ప్రైమరీ బెంగళూరులో ఉంది ఫ్రెండ్స్. ఇది వన్ ఆఫ్ ది ప్రైమరీ వింగ్ ఆఫ్ డిఆర్డిఓ, వన్ ఆఫ్ ది ప్రైమరీ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఆఫ్ డిఆర్డిఓ అని చెప్పొచ్చు. సో వన్ ఆఫ్ ది, అంటే ఇది ఒక మేజర్ అచీవ్మెంట్ ఫ్రెండ్స్ టువర్డ్స్ సమ్ అటానమస్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అనేది మనకి వన్ ఆఫ్ ది క్రిటికల్ మిలిటరీ సిస్టమ్స్ టర్మ్స్లో మనకి ఇది ఒక వన్ ఆఫ్ ది అచీవ్మెంట్గా చెప్పుకోవచ్చు. ఓకే, సో అంటే ఒక టర్బో ఫ్యాన్ ఇంజన్తో, ఓకే, ఒక చిన్న టర్బో ఫ్యాన్ ఇంజన్తో మనకి ఇది రన్ అవుతుంది. యాక్చువల్గా టర్బో ఫ్యాన్ ఇంజన్తో దీన్ని నడపడం జరిగింది సక్సెస్ఫుల్గా. ఓకే, అందుకనే ఇంపార్టెంట్. సో వెరీ కాస్ట్ ఎఫెక్టివ్, ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఇది. అలాగే డిఆర్డిఓ అనగానే న్యూఢిల్లీ 1958, అలాగే జి సతీష్ కుమార్. ఓకే, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి న్యూఢిల్లీ. డిఆర్డిఓ అనేది వన్ ఆఫ్ ది ప్రైమరీ ఏజెన్సీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వస్తుంది. ఓకే, ఎస్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఇక్కడ ఐఎన్ఎస్ సత్పురా and 1 P-8I maritime patrol aircraft from Indian Navy are participating in one of the largest multilateral naval exercises, the US Navy led biennial rim of Pacific RIMPAC exercise 2022. మన ఇండియా నుంచి ఏది పార్టిసిపేట్ చేస్తుంది ఫ్రెండ్స్? రింపాక్ హవాయి ఐలాండ్లో జరగబోతుంది కదా, హవాయి ఐలాండ్. సో అందులోనే మనకి ఐఎన్ఎస్ సత్పురా అలాగే 1 P-8I మ్యారీ ప్యాట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ ఇండియన్ నేవీ నుంచి రెండు పార్టిసిపేట్ చేస్తున్నాయి. వెరీ ఇంపార్టెంట్. ఐఎన్ఎస్ సత్పురా అనగానే వన్ ఆఫ్ ది ఇండిజినస్లీ డెవలప్డ్ 6000 గైడెడ్ ఫ్రెండ్స్, అంటే 6000 టన్ దీని యొక్క బరువు, 6000 టన్ గైడెడ్ మిసైల్ స్టెల్త్ ఫ్రిగేడ్. ఓకే, సో కరెంట్లీ మనకి ఇది ఆపరేషనల్ డిప్లాయ్మెంట్ 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్ ద్వారా మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ జరుగుతుంది. 8I అనగానే మనకి ఇది వన్ ఆఫ్ ది యుఎస్ఏ మనకి సరఫరా చేస్తుంది ఫ్రెండ్స్ ఈ 8I అనేది. సో మనకి తెలుసు. ఓకే, నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, మనకి కొన్ని ర్యాంకింగ్స్ చూద్దాం మనం. అకార్డింగ్ టు గ్లోబల్ స్టార్టప్ ఇకోసిస్టమ్ ఇండెక్స్ GSEI by Israeli based startup Blink, Bengaluru is the strongest startup ecosystem in India and ranked 8th globally. ఎస్, ఇటువంటి లేటెస్ట్ ర్యాంకింగ్స్ అనేవి మనం ఫోకస్ చేయాలి. సో ఎవరు ఇస్తున్నారు, ఏ రాష్ట్రం ముందు ఉంది, సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. గ్లోబల్ స్టార్టప్ ఇకోసిస్టమ్ ఇండెక్స్ 2020లో గ్లోబల్గా మనకి బెంగళూరు అనేది 8th ప్లేస్లో ఉంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇజ్రాయెల్ బేస్డ్ స్టార్టప్ బ్లింక్ ఇది. ఓకే, గ్లోబల్ స్టార్టప్ ఇకోసిస్టమ్ ఇండెక్స్ అనేది ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఒక ఇజ్రాయెల్ బేస్డ్ స్టార్టప్ బ్లింక్ మనకి చేస్తుంది. వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ స్టార్టప్ ఇకోసిస్టమ్ ఇన్ ఇండియా ఏదంటే బెంగళూరు. అలాగే న్యూఢిల్లీ వచ్చేసి 13th ర్యాంక్లో ఉంది. ఓకే, సో అలాగే ముంబై, తర్వాత న్యూఢిల్లీ, తర్వాత హైదరాబాద్. సో ఇలాగ మనకి ప్లేసెస్లో ఉన్నాయి. ముంబై వచ్చేసరికి 17th, 90, 97 ప్లేస్లో ఉన్నాయి. సో అలాగే చెన్నై 102. ఓకే, అలాగే మనకి జైపూర్ వచ్చేసరికి, అహ్మదాబాద్. సో జైపూర్ మనకి ఎంత అంటే 212, 223 అహ్మదాబాద్. సో ఇలాగ మనకు ఒక ర్యాంకింగ్స్ తీసుకోవచ్చు. సో టాప్ 1 వరల్డ్ ర్యాంకింగ్లో మనకి శాన్ ఫ్రాన్సిస్కో USA టాప్ ఫస్ట్లో ఉంది. ఓకే, సో దాని తర్వాత న్యూయార్క్ USA ఉంది. సో అంటే టాప్ 5లో 3 అనేది యూఎస్ఏలోనే ఫ్రెండ్స్. శాన్ ఫ్రాన్సిస్కో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ న్యూయార్క్, 5th ప్లేస్ బోస్టన్ ఏరియా USA. సో ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ 10 cities ఇన్ ది ర్యాంకింగ్. ఓకే, సో యాక్చువల్గా కంట్రీ వైజ్ ర్యాంకింగ్లో ఇండియా అనేది అమంగ్ 20 స్టార్టప్ ఇకోసిస్టమ్ గ్లోబల్లీ. మనకి కంట్రీ వైజ్గా అయితే ఏషియా పెసిఫిక్ రీజియన్లో అయితే ఇండియా ఇస్ 4th ఫ్రెండ్స్, 4th ప్లేస్లో ఉంది ఏషియా వైజ్ అయితే. ఓకే, సింగపూర్, ఆస్ట్రేలియా, చైనా తర్వాత ఇండియా 4th ప్లేస్లో ఉంది ఏషియా వైడ్గా అయితే.
ఓకే, ఎస్. అలాగే వరల్డ్ వైడ్గా అయితే 19th ర్యాంక్ ఇండియా. ఎస్. సో ఇలాగ మనం చెప్పుకోవచ్చు. ఎస్, 14th ర్యాంక్ 2020లో మనకి ఉంటే ఇప్పుడు మనకి 19th ర్యాంక్ వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్, అలాగే ఇటువంటి ఒక టైప్ ఆఫ్ ఈకో సిస్టమ్ 2022 గ్లోబల్ స్టార్టప్ ఈకో సిస్టమ్ 2022 అనేది 2017లో స్టార్ట్ చేశారు. దీన్ని స్టార్ట్ చేయడం. స్టార్టప్ లింక్ అనగానే ఇజ్రాయెల్ యొక్క బేస్డ్. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, ద యునైటెడ్ నేషన్ హ్యాబిటాట్స్ వరల్డ్ సిటీస్ రిపోర్ట్ 2022 ఇండియా అర్బన్ పాపులేషన్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు స్టాండ్ అప్ ఎట్ 675 million in 2035 అండి. సెకండ్ హైయెస్ట్ బిహైండ్ చైనాస్ 1 billion. సో ఫ్రెండ్స్, ఇటువంటి ఒక టైప్ ఆఫ్ ఇండెక్సెస్ మనకి ఇంపార్టెంట్. 2035 కల్లా చూడండి మనకి యుఎన్ హ్యాబిటాట్ వరల్డ్ సిటీస్ రిపోర్ట్లో మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో యుఎన్ హ్యాబిటాట్ వరల్డ్ రిపోర్ట్ 2020లో ఇండియా యొక్క అర్బన్ పాపులేషన్ అది అంటే ఒక టైప్ ఆఫ్ గ్రామీణ ప్రాంతాల నుంచి ఇప్పుడు అర్బన్ వైపుకి ఎక్కువగా వస్తున్నారు. సో 675 million రీచ్ అవబోతుందంటే 2035కి. వన్ ఆఫ్ ది ర్యాపిడ్ అర్బనైజేషన్ జరగబోతుందండి. సో ఈ యొక్క పాపులేషన్ మనకి ఇండియాలో 2050కి, సో రీసెంట్గా ఒక న్యూస్ ఆర్టికల్ పడింది మనకి, 2050కి ఎంత చేరబోతుంది చెప్పండి మీరు. ఎస్, 1 సెకండ్. ఎస్, 2050కి ఎంత చేరబోతుందంటే 2.2 billion. ఓకే, 2.2 billion 2050కి మన ఇండియా పాపులేషన్. సో ఇలాగ అడుగుతూ ఉంటారు మనకి. ఓకే, ఎస్. సో ఎస్. సో అలాగే మనకి యుఎన్ హ్యాబిటాట్ అనగానే 1978 గుర్తురాలి ఫ్రెండ్స్. దీని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ 1978. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ నైరోబీ, కెన్యా. అలాగే దీని యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వచ్చేసరికి మనకి మొహమ్మద్ షరీఫ్. ఓకే, సో యుఎన్ హ్యాబిటాట్ అనగానే మనకి 1978 న్యూయార్క్ కాదు మనకి నైరోబీ, కెన్యా హెడ్ ఆఫీస్. అలాగే మొహమ్మద్ షరీఫ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అలాగే నెక్స్ట్ మనకి ఒక నీతి ఆయోగ్ నుంచి ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది మనకి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవర్ ఫ్రెండ్ సుమన్ బెర్రీ and the World Food Program released a report titled Take Home Ration Good Practices Across States or Union Territories. So very interesting. సో మనకి లాంచ్కి అటెండ్ అయ్యారు మనకి వన్ ఆఫ్ ది సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మనకి పాండే. సో అంటే ఎవరు పార్టిసిపేట్ చేశారు అనేది ముఖ్యం కాదు, కానీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే టేక్ హోమ్ రేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసింది ఒక టైప్ ఆఫ్ టేక్ హోమ్ రేషన్ అండర్ ది సప్లిమెంటరీ న్యూట్రిషన్ కాంపోనెంట్ అండి. ఓకే, ఇది సప్లిమెంటరీ న్యూట్రిషన్ కాంపోనెంట్ అనేది అండర్ ద స్కీమ్ ఆఫ్ ఐసిడిఎస్లోకి వస్తుంది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంటల్ స్కీమ్లో భాగం ఇది. అంటే టు ఫిల్ సమ్ గ్యాప్ ఇన్ న్యూట్రిషన్ అమాంగ్ చిల్డ్రన్స్, అలాగే యాజ్ వెల్ యాజ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్, అలాగే లాక్టేటింగ్ ఉమెన్స్, వాళ్ళని పిఎల్డబ్ల్యూ అంటాం, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్స్. సో ముఖ్యంగా ఈ యొక్క టైప్ ఆఫ్ న్యూట్రిషన్ గ్యాప్ ఎవరైతే ఉంటారో, న్యూట్రిషన్ లేక చాలామంది ఒక స్టంటెడ్కి గురవుతూ ఉంటారు, ఒక వేస్టెడ్కి గురవుతూ ఉంటారు. ఓకే, సో పౌష్టికాహారం లేకపోవడం వల్ల, మినిమం డైటరీ తీసుకోకపోవడం వల్ల స్టంటెడ్ అంటే లో హైట్తో మనకి రిలేటెడ్ టు హిజ్ ఏజ్తో ఉంటారు, మరుగుజ్జులు అంటాం. అలాగే వేస్ట్ వచ్చేసరికి హై హైట్తో ఉంటారు రిలేటెడ్ టు హిజ్ వెయిట్. ఓకే, చాలా థిన్గా హైట్గా ఉంటారు. ఇలాంటి వాళ్ళని మనకి ఒక టైప్ ఆఫ్ న్యూట్రిషన్ అంటే కొంతమంది జీన్స్ వల్ల వస్తారు, అలాగే ఇంకొంతమంది న్యూట్రిషన్ లేకపోవడం వల్ల ఏ టైం తినాలో ఆ టైం తినకపోతే ఇటువంటి టైప్ ఆఫ్ కేటగిరీ వాళ్ళు ఎదురవుతూ ఉంటారు. ఇటువంటి టైప్ ఆఫ్ కేటగిరీ వాళ్ళు ఇక్కడ మనకి హెచ్డిఏ ర్యాంకింగ్స్లో మనకి యుఎన్డిపి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవ అభివృద్ధి సూచిక రిలీజ్ చేస్తుంది కదా, అందులో ఇలాంటి పారామీటర్స్ని కన్సిడర్ చేస్తుంది. కన్సిడర్ చేసినప్పుడు ఇవి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది ఫ్రెండ్స్ జనాభా. ఓకే, సో ఇలాంటి ఒక టైప్ ఆఫ్ న్యూట్రిషన్ గ్యాప్ని రిడ్యూస్ చేయడానికి ఈ టేక్ హోమ్ రేషన్ అనే ఒక టైప్ ఆఫ్ అందించింది మనకి నీతి ఆయోగ్ చైర్మన్ మనకి సుమన్ బెర్రీ. అలాగే ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ విల్ ఆర్గనైజ్ ఎ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ ఇన్ ఇండియా ఇన్ న్యూఢిల్లీ. సో ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంకోటి ఐసిడిఎస్ తెలుసు కదా, ఒక సప్లిమెంటరీ ఫుడ్ 6 నుంచి 36 months. సో ఇందాక మనం చెప్పడం మర్చిపోయాం, 6 నుంచి 36 months. ఓకే, సో ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఉమెన్స్ వాళ్ళ యొక్క ఇంటికే సప్లై చేస్తుంటారు. ఓకే, ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ కదా, ఇంటికే మనకి సప్లై చేస్తుంటారు. ఈ యొక్క అండర్ ఐసిడిఎస్ మనకి వన్ ఆఫ్ ది సప్లిమెంటరీ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్ ఎస్ఎన్పి, వన్ ఆఫ్ ది హాట్ కుక్డ్ మీల్
మనకి అంగన్వాడీ సెంటర్స్లో ఈ టేక్ హోమ్ రేషన్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, సో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిస్సా ఇవన్నీ కూడా కరెంట్ రిసీవింగ్ అవుతున్నాయి మనకి. ఈ ఈ యొక్క సర్వీస్ అనేది అక్రాస్ అవుతున్నాయి ఫ్రెండ్స్. అలాగే నీతి ఆయోగ్ అనగానే సుమన్ బెర్రీ సిఇఓ మనకి పరమేశ్వరన్ అయ్యర్, అలాగే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ చైర్మన్, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ ఇవన్నీ. అలాగే డబ్ల్యూఈపీ అనగానే 1961. ఓకే, సో వాట్ ఈస్ మీన్ బై డబ్ల్యూఈపీ? ఎస్. సో అలాగే డబ్ల్యూఈపీ యొక్క హెడ్ క్వార్టర్స్ రోమ్, ఇటలీ. ఓకే, ఎస్, 1961 రోమ్, ఇటలీ. ఎస్, అలాగే ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ విల్ ఆర్గనైజ్ ఎ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఫుడ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ఇండియా ఇన్ న్యూఢిల్లీ. సో ఫ్రెండ్స్, ఇక్కడ వన్ ఆఫ్ ది కన్జ్యూమర్స్ అఫైర్ మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ శ్రీ పీయూష్ గోయల్ వన్ డే కాన్ఫరెన్స్లో అడ్రస్ చేశారు ఫ్రెండ్స్. సో ముఖ్యంగా ఒక టైప్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ మీద ఇటువంటి టైప్ ఆఫ్ కీ హైలైట్స్ ఈ కాన్ఫరెన్స్లో తెలియజేయడం జరిగింది. ఫుడ్ ఫోర్టిఫికేషన్ చేయాలి, ఒక టైప్ ఆఫ్ క్రాప్ డైవర్సిఫికేషన్ ఉండాలి, ఇవన్నీ కూడా. ఓకే, ఎస్. అలాగే ఒక స్పోర్ట్స్ న్యూస్ చూద్దాం లాస్ట్లో మనకి. జస్ప్రీత్ బుమ్రా, ద కెప్టెన్ ఆఫ్ ఇండియా, సర్పాస్డ్ ది ఫేమస్ బ్రెయిన్ లారాస్ రికార్డ్ బై 1 run when he batted the helpless Stuart Broad for 29 runs to set a new global record for the most runs crossed in single over in a test cricket. తెలుసు కదా, జస్ప్రీత్ బుమ్రా బ్రెయిన్ లారా రికార్డ్ని తోసిపడేశాడు. ఓకే, మోస్ట్ రన్స్ స్కోర్డ్ ఇన్ సింగిల్ ఓవర్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఫ్రెండ్స్. ఇది 18 years యొక్క ఒక లాంగ్ రికార్డ్ని బ్రేక్ చేశారు మనకి ఇక్కడ. సో యాక్చువల్గా 2003-04 సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా, ఓకే, సో వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా అయినప్పుడు రాబిన్ పీటర్సన్ వేసిన 6 బంతుల్లో 28 runs కొట్టారు బ్రెయిన్ లారా. కానీ ఇక్కడ మనకి ఈ యొక్క అలాగే యువరాజ్ సింగ్ లాస్ట్లో 2007లో 6 sixes కొట్టారు కదా. ఓకే, 2007లో T20 మ్యాచ్లో స్టూవర్ట్ బ్రాడ్కి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ యొక్క టైప్ ఆఫ్ జస్ప్రీత్ బుమ్రా ఆ యొక్క రికార్డ్ని బదులుకొట్టారు. ఓకే, సో ఈ విధంగా మనం కరెంట్ అఫైర్స్ని మనం ఎండ్ చేసాం ఈరోజు. సో ఫ్రెండ్స్, 17% ఆఫర్ కోసం ప్లస్ 5% అడిషనల్ ఆఫర్ కోసం మీరు Y265 కోడ్ యూజ్ చేయండి. పక్కా మీకు హై వాల్యూ మెటీరియల్ అయితే అందిస్తాం. సో ఇప్పుడు మనకి నడుస్తున్నాయి ఈ 2 హాట్ టాపిక్ బ్యాచెస్ ఫ్రెండ్స్. ఇది APSC Group 4 ఒక పక్క, తెలంగాణ పోలీస్ SI కానిస్టేబుల్ ఒక పక్క. సో APSC Group 4 10 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లో మీకు ఏమేమి లభిస్తాయి అంటే 331 రూపీస్కే, కేవలం 331 రూపీస్కే మీకు 10 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ హై వాల్యూ మెటీరియల్ లభిస్తుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్కి ఎగ్జాక్ట్గా ఎగ్జామ్స్కి ఏవైతే మీకు పనికొస్తాయో ఆ మెటీరియల్ అనేది అందిస్తాం ఇక్కడ. ఓకే, అటువంటి ఒక షార్ట్గా మేము చెప్పగలం. APSC Group 4 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ యొక్క బ్యాచ్లో జాయిన్ అవ్వండి. మచ్ వాల్యూ యాడెడ్ మెటీరియల్ పొందండి ఫ్రెండ్స్. అలాగే SI కానిస్టేబుల్ కూడా మంచి మెటీరియల్తో మీకు క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేస్తాం 787 రూపీస్కే Y265 కోడ్తో. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఎగ్జామ్కి మీరు వెళ్ళినప్పుడు మేము చెప్పే క్వశ్చన్స్ మీరు క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలా సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు. అలాగే సింగరేణి SSL మనకి తెలుసు, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 మనకి నోటిఫికేషన్ పడింది. సో ఇది కూడా 12 months వ్యాలిడిటీతో ఒక బ్యాచ్ అయితే లాంచ్ చేస్తున్నాం మనం. సో ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే Y265 కోడ్ యూజ్ చేస్తే మీకు ఈ యొక్క బ్యాచ్లో జాయిన్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. కంపల్సరీ జాయిన్ అవ్వండి, ఎందుకంటే మేము అంత కాన్ఫిడెంట్తో మీకు సబ్జెక్ట్ని ఇవ్వబోతున్నాం. సో ఇది కంప్లీట్ ఫౌండేషన్ బ్యాచ్, MCQs బ్యాచ్ కాదు, మీకు MCQs బ్యాచ్ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి, ఫౌండేషన్ బ్యాచ్లో ఈ సిలబస్ ప్రకారం మొత్తం అన్ని సబ్జెక్ట్స్ సిలబస్ కవర్ అవుతాయి. ఓకే, సో టెస్ట్ సిరీస్కి అయితే Y265S అనే కోడ్ని యూజ్ చేయండి. మీకు TSPSC లక్ష్య గ్రూప్ 1 చాలామంది అడుగుతున్నారు ఇక్కడ, మాకు సబ్జెక్ట్ వైజ్ మనకు కావాల్సి అంటే ఈ బ్యాచ్ జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఇందులో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. అలాగే తెలంగాణ సబ్ ఇన్స్పెక్టర్ టెస్ట్ సిరీస్ రాయండి, కానిస్టేబుల్ టెస్ట్ సిరీస్ రాయండి. మీరు దగ్గర 42 టెస్ట్ సిరీస్ లభిస్తాయి మీకు పోలీసు సంబంధించినవి. సో ఇవన్నీ కూడా మీరు Y265 కోడ్తో మీరు పొందగలరు. అలాగే ఈబుక్ కిట్స్ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్ ఈబుక్ మెటీరియల్తో మొత్తం మీకు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక్క క్లిక్తో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మొత్తం మెటీరియల్ అంతా కూడా. మ్యాథ్స్, రీజనింగ్, GS, TS, స్టాటిక్ జీకే, ప్రాక్టీస్ సెట్స్ క్వశ్చన్స్, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఓకే, ఈబుక్ కిట్స్ అనేది చాలా అడ్వాంటేజ్ ఈ టైంలో మనకి Y265 ద్వారా మీకు ఈ యొక్క ప్రైస్కి మీరు లభించు. అలాగే తెలంగాణ ప్రైమ్ టెస్ట్ ప్యాక్ యొక్క ఉపయోగం ఏంటంటే 100+ టెస్ట్ ప్యాక్స్ ఇవి. సో యూస్ఫుల్ ఫర్ TSPSC Group 2, Group 3, TSPSC, తెలంగాణ SI కానిస్టేబుల్ అన్ని ఎగ్జామ్స్కి పనికొస్తాయి ఫ్రెండ్స్ ఇవన్నీ. అలాగే మీరు ఈ APSC Group 4 కంప్లీట్ బ్యాచ్
ఎస్, నేనైతే ఈ కంప్లీట్ బ్యాచ్లో మీకు రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. ప్రతి లెసన్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అన్ని సబ్జెక్ట్స్ యొక్క క్లాసెస్ అయితే ఇక్కడ ఉంటాయి. ఎంసీక్యూస్ కావాలంటే ఎంసీక్యూస్ బ్యాచ్ తీసుకోండి, 995 రూపీస్ యూజింగ్ Y265. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా ఇక్కడ కాంటాక్ట్ మీ 9494942474కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే బ్యాంకింగ్ ప్రిపరేషన్ కోసం ఒక బ్యాచ్ అయితే రెడీగా ఉంది. ఎస్ఎస్సి బుక్ కిట్ కూడా మనకు అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా ఫస్ట్ కాంటాక్ట్ మీ, అండ్ దాని తర్వాత పర్చేస్ చేసుకోవచ్చు మీరు. అలాగే తెలంగాణ మెగా ప్యాకేజ్ మీకు అన్ని ప్రొడక్ట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ మెగా ప్యాకేజ్ ఒక పర్చేస్ చేస్తే 1 ఇయర్ వరకు మీకు TSPSC గ్రూప్ 4 అవ్వచ్చు, TSPSC గ్రూప్ 1 అవ్వచ్చు, గ్రూప్ 2 అవ్వచ్చు, తెలంగాణ సంబంధించిన ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు అవ్వచ్చు, అన్ని బ్యాచెస్ కవర్ అయిపోతాయి. ఓకే, సో తెలంగాణ మెగా ప్యాకేజ్ 1 ఇయర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ 3 మంత్స్ కూడా ఉంది. సో 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1 ఇయర్ వరకు అన్నీ ఫ్రీగా వినొచ్చు, ఏది ఇండివిజువల్గా పర్చేస్ చేయక్కర్లేదు. 3 మంత్స్ తీసుకుంటే 3 మంత్స్ వినొచ్చు. అలాగే ఏపీఎన్ టీఎస్ మెగా ప్యాకేజ్లో 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు, 2 ఇయర్స్ సబ్స్క్రిప్షన్. నా యొక్క సజెషన్ ఏంటంటే 2 ఇయర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కేవలం 4149 రూపీస్ మాత్రమే. సో 2 ఇయర్స్ పాటు మీరు ఈ యొక్క టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ అన్నీ వినొచ్చు. ఒక్కొక్కసారి మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ ఈ ప్రిపేర్ అయినప్పుడు గ్రూప్ 2 సిలబస్తో పాటు గ్రూప్ 2 బ్యాచ్లో జాయిన్ అయిపోయి క్లాసెస్ వినండి. లేదు బ్యాంకింగ్ ఒక పక్క అవుతున్నప్పుడు బ్యాంకింగ్ క్లాసెస్ వినొచ్చు, ఎస్ఎస్సి క్లాసెస్ అవుతున్నప్పుడు ఎస్ఎస్సి క్లాసెస్ వినొచ్చు. ఇలాగ ఏ బ్యాచ్ కావాలంటే ఆ బ్యాచ్లో వినొచ్చు మీరు ఒక్కసారి సబ్స్క్రైబ్ అయితే. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ R24/7. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ. సో థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేస్తుండండి మీ యొక్క ఫ్రెండ్స్కి, అలాగే లైక్ చేస్తుండండి ఎవరైతే ఇంకా లైక్ చేయలేదో. ఓకే, సో ఈ యొక్క వీడియోస్ ఇలాగే కొనసాగిద్దాం. సో మీ యొక్క ఎంకరేజ్మెంట్తో ముందుకు వెళ్తూనే ఉందాం కంటిన్యూస్గా. సో థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.